జయశంకర్ భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో మరో కీలక మైలురాయి నమోదైంది. రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఆధ్యాత్మికతతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి. కొడవటంచ గ్రామంలో ఉన్న ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ అభివృద్ధి పనులకు 12,15,00,000 రూపాయల వ్యయం చేయనున్నారు. ఇదే సందర్భంలో ఆలయ పరిసర ప్రాంతాన్ని సంపూర్ణ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో భాగంగా 62 కోట్ల రూపాయలతో అతిథి గృహాల నిర్మాణం, ఆలయానికి అనుసంధానంగా అంతర్గత రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి పలు అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధి కేవలం నిర్మాణ పనులకే పరిమితం కాదని, ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక పర్యటనల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజా సమస్యలపై సమీక్ష చేపట్టారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా, నాణ్యతలో రాజీ పడకుండా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా ఆలయ అభివృద్ధి పనులు నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి కావాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొడవటంచ గ్రామం ఇకపై ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఆధ్యాత్మికతతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది మరో నిదర్శనంగా నిలుస్తోంది. పొలిటికల్ రిపోర్ట్. స్ఫూర్తి ఇండియా న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి రమేష్ నివేదిక. స్టేట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. నిశాంత్ ఓకేనా? డౌన్ పేమెంట్ తీసుకోవడం ఆపోజిట్లో ఎట్లా పట్టుకొచ్చి మొత్తం చెప్పండి. తమ్ముడు ఇళ్ళతో పాటు
నువ్వు ఇంత లాంగ్ చేసుకున్నా స్టాండ్ అన్నా లైవ్ ఉంది వెనకాల కొంచెం ఎదుగురా ప్రజాపాలన ప్రగతి బాట వేదిక మన తెలంగాణ పాటతో ఆరంభించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. చేసినటువంటి గౌరవ మన జిల్లా మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి ధర్మాదాయ అటవీ శాఖ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి గారికి ఇంకా మిగతా మాజీ పార్లమెంట్ సభ్యులు
రాజన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి డిసిసి జిల్లా అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గం భూపాలపల్లి జిల్లా కేంద్రంతో గౌరవ